డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్ నిజంగా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా రాసి పెట్టుకుని నిజంగా చెప్తున్నా, సినిమాకి మాత్రం అవార్డు పక్కా వస్తుంది. మన బెల్లంకొండ సాయి గారికి నిజంగా చెప్తున్నా అవార్డు రావాలి. మంచి పూర్తి కొడుతున్నా యాక్టింగ్ కి, అంతా బాగా చేసిరన్న. ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా మంచి పూర్తి కొడుతున్నా. ఇది ఒక సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జయసూర్య గారి యాక్టింగ్ అని, మన అజయ్ గారి యాక్టింగ్ అని, ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. ఇక్కడ కూడా తగ్గలేరు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతా సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇదే సినిమా సంక్రాంతికి వస్తే దుమ్ము లేచిపోతుండే, ఇప్పటికైనా ఏముంది దుమ్ము లేచిపోతుంది. బ్లాక్ బస్టర్. నా భైరవం సినిమా చూసిన. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చ చేసారు. ఏదో ముల్లోకాలు ముప్పు తిప్పలు పెడతారంటారు, ఆ టైప్ చేసారు. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు మాత్రం పెద్దలతోటే రావాలి. ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ డ్రామా ఉంది, వైలెన్స్ బాగా ఉన్నది, ముగ్గురు పాత్రలు బాగుంది. ముగ్గురికి కంబ్యాక్ అనే చెప్పగలను. ఖచ్చితంగా ప్రతి హీరో పాత్ర చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అసలు మంచి మైనేజ్ గురించి అయితే ఊహించలేము. ఆ రియల్ లైఫ్ లో పడే కష్టాలు కూడా చూపించారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మనోజ్ అయితే. అలాగే మన ఇక శ్రీనివాస్ అయితే మనోడిది ఇంతవరకు ఇంత హైలైట్ గా అయితే ఏ పాత్ర ఏ సినిమాలో కూడా చూడలేదు. అన్ని సినిమాలకు మించిన ఎలివేషన్స్ కనపడ్డాయి శ్రీనివాస్ కి. ఖతర్నాక్ హీరో అనిపించుకుంటాడు. ఫ్యూచర్ లో మాత్రం ఇటువంటి సినిమాలు మనోడు పడితే మల్టీ స్టార్ తీసినా, సింగిల్ తీసినా రచ్చ చేసుకుంటూ పోతాడు. అలాగే నారా రోహిత్ పాత్ర, ఆయన లావుగా ఉన్నా కానీ ఆయన ఫైటింగ్ చేస్తుంటే బాలేబాబు గుర్తొచ్చారు. జై బాలా అనే ఫీలింగ్ కలిగించింది. ప్రతి పాత్ర బాగున్నది. డివోషనల్ సాంగ్స్ వస్తాయి బ్యాక్ డ్రాప్ లో. ఫైటింగ్ జరిగేటప్పుడు అయితే రచ్చ ఇక ఓం నమ శివ అనాలనిపిస్తుంది, జై బాల అనే ఫీలింగ్ అవుతుంది. ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపించేది. కొంచెం వైలెన్స్ తప్ప మీద సినిమా అంతా ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పేసి. అలాగే హ్యాష్టాగ్ బైకాట ఏదో అంటున్నారు, ఏం పని చేయవు ఇక్కడ. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడగలిగే సినిమా. అలాగే ఒకవేళ బాయ్కాట్ చేస్తే మెగా ఫ్యామిలీ కూడా చేయాలి కదా అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన 2 క్లిప్స్ కూడా, చిన్న సీన్స్ కూడా కనబడతాయి. మెగా ఫ్యామిలీకి సపోర్టెడ్ గానే కనబడతాయి. వాళ్ళకి సంబంధించిన డైలాగులు ఇలా కనబడ్డాడు, వచ్చిపోయినట్టు కనబడతాయి అనమాట. సో ఎవరికి నెగిటివిటీగా అయితే లేదు, అందరు సపోర్టెడ్ గానే ఉంది. అందరు ఫ్యామిలీ అభిమానులు చూడొచ్చు, అందరు హీరోల అభిమానులు చూడొచ్చు. వండర్ఫుల్ మీ భైరవం రచ్చ చేసాడు. ఓం నమ శివాయ, జై మహేష్ బాబు, జై భైరవం, జై బాలయ్య, జై శ్రీనివాస్, జై నారా రోహిత్, జై మంచు మనోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక టాప్ లో ఉంచాడు. మంచు మనోజ్ ఏంటంటే హీరో కమ్ విలన్, న్యాయం చేశాడు. క్యారెక్టర్ బాగా న్యాయం చేశాడు. డైరెక్టర్ అయితే ముగ్గురిని కూడా నెంబర్ 1 గా చేశాడు. ముగ్గురికి మంచి ప్లాట్ ఇచ్చాడు. ఇంటర్ఫేల్ కూడా హైలైట్ అయిపోయా, ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గనివ్వలే. మధ్యలో సాంగ్స్ పెట్టాడు, 2 సాంగ్స్. కొంచెం బోర్ ఫీలింగ్ కూడా రానివ్వలే. మంచి ఫైట్ లో ఉండగా కొంచెం గ్యాప్ ఇచ్చి సాంగ్ పెట్టాడు. ఆ వెన్నెల సాంగ్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. చావు కొట్టింది శంకర్ వాళ్ళ అమ్మాయి. ఒక గిచ్చుడు సాంగ్ ఉంది మూవీలో. ఆ గిచ్చుడు సాంగ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి శంకర్ గారి అమ్మాయి అంతలా గిచ్చుకుంటుందని. సినిమా ఆ సాంగ్ ఏదో గిచ్చుతానే ఉన్నాడు బెల్లపడి. నిజంగా గిచ్చేయలేదు మనకు తెలియదు, కానీ నిజంగా గిచ్చిన ఫీలింగ్ వచ్చింది. గ్లామర్ ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయలేదు, కానీ కొంచెం చూపించిన బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ మెటీరియల్ మూవీ నాకు తెలిసి ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. క్లైమాక్స్ దాకా కూడా నడిపిస్తానే ఉన్నాడు. ఎక్కువ డ్రామా లేదు, ఉన్న స్టోరీనే నీట్ గా నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద మహాభారత స్టోరీ ఏం కాదు. బాహుబలి ఎలా ఉంటుందో మనం బయటకు వచ్చాక సేమ్ అంతే మంచిగా వచ్చినట్టే. బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కడా తగ్గలేదు. సేమ్ జాతర సీన్ ఉంటుంది కదా పుష్పాలో, ఆ రేంజ్ లో ఒకటి పెట్టుకున్నాడు. యాక్టింగ్ అయితే కుమ్మేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. కలెక్షన్ అనేది ఈ వీకెండ్ లో తెలిసిపోద్ది. మాక్సిమం గట్టిగానే కలెక్షన్ వస్తాయి, గట్టిగానే వస్తాయి. కలేజా మహేష్ బాబు ఫ్యాన్సే, అది ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ